పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనము నుండి, అంతట జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరునదేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సేవాభావాన్ని గురించి ప్రభువు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క రాజ్యములోకి వెళ్ళినప్పుడు ఒకరు తన కుడి వైపున మరొకరు తన ఎడమ వైపున కూర్చుండబెట్టమని జబదాయి కుమారుల తల్లి ప్రభువుకి ఒక విన్నపాన్ని చేస్తూ ఉంది. ప్రభు యొక్క సమాధానం, నేను పానము చేయు పాత్రల నుండి మీరు పానం చేయగలరా? నేను పడేటటువంటి శ్రమల పాత్ర మీరు స్వీకరించగలరా? అయినను స్వీకరించినను నా కుడి ఎడమల వైపున కూర్చుండబెట్టినది నేను కాదు, పరలోక తండ్రి. నా తండ్రి మాత్రమే నా కుడి ఎడమల వైపున ఎవరు కూర్చుండాలో నిర్ణయించేది. ప్రభు ఆ సువార్త పట్టణంలో ముందుకు వెళ్తూ, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడిగా ఉండవలయును, మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలయును. ప్రియమైన బిడ్డలారా, ప్రభువు ఇక్కడ సేవక రూపం, సేవకునిగా మనం ఉండాలి, దాసులుగా ఉండాలి, ఇతరులకు సేవ చేయాలి. ప్రియులారా, పరోపకార్థం ఇదం శరీరం అని సంస్కృతంలో ఒక నానుడు ఉంది. ఈ శరీరం ఉన్నది ఇతరులకు పరోపకారం చేయటం కోసం, ఉపకారాలు చేయటం కోసం. ఏమిటి పరోపకారం చెయ్యాలి అని అంటే, సేవకుడిగా ఉండాలి. సేవకుడిగా ఉండాలంటే మనలో ఉండాల్సింది మొదటి గుణం ఏమిటి అని అంటే దీనత. ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో అష్టభాగ్యాలలో చెప్పిన మాట, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. మరియ తల్లి తన స్తోత్ర గీతంలో చెప్తూ, ఏలయన ఆయన తన దాసురాలు దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మనం మన జీవితంలో దీనత, తగ్గింపు ఉండాలి. ప్రభు అందుకే లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడతాడు. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, నీవు ఎంత అధికుడువో అంత వినయాత్ముడివి కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననబడియుదువు. నువ్వు తగ్గించుకుంటే దేవుని యొక్క మన్ననను పొందుకుంటావు. ప్రియులారా, ఈ దీనత్వం అనేది మనలో ఉంటే మనము ఆటోమేటిక్గా, మనకు తెలియకుండానే మనం ఇతరులకు సేవ చేసేటటువంటి లోకంలోకి మనం వెళ్ళిపోతాం. దీనత కావాలి. ఈ దీనత గురించి పునీత థామస్ కిటనోవో అనేటటువంటి పునీతుడు అంటాడు, దీనత్వం అనేది చాలా పుణ్యాలకు పుట్టినిల్లు. దీని నుంచే విధేయత, గౌరవం, భయం, ఓర్పు, నిరాడంబరత, శాంతి పుట్టుకొస్తాయి. జాన్ మరియ వియాని పునీతుడు అంటాడు, దీనత్వం అనేది జపమాలలో ఉండే ఒక గొలుసు లాంటిది. జపమాలలో గొలుసు తీసివేస్తే దానిలోని పూసలన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. అలాగే దీనత్వం అనే దానిని నీలో నుంచి తీసివేస్తే మిగతా పుణ్యాలన్నీ అదృశ్యమైపోతాయి. ఆల్ఫోన్సస్ లిగోరి అనేటటువంటి పునీతురాలు పలికిన మాట, నిన్ను నీవు తగ్గించుకుంటే ప్రభు నీ దగ్గరికి వెంచేసి వస్తాడు, నిన్ను నీవు హెచ్చించుకుంటే ప్రభు నీ దగ్గర నుండి వెళ్ళిపోతాడు. మరి ఈ దీనత్వాన్ని
కలిగి ఉన్నటువంటి మనం ఎలాంటి భావాలతో ఉండాలి, ఎలాంటి భావాలతో ఉంటే ఆ దీనత్వం నాలోకి వస్తుంది, ఈ దీనత్వం వలన నేను ఇతరులకు సేవ చేస్తానంటే మొట్టమొదటిది దీనత్వం నాలోకి రావాలి అని అంటే నాకున్న ప్రతీది దేవుని బహుమానమే. వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ మై లైఫ్, ఇట్ ఈస్ ఎ గ్రాట్యువిటస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క ఉచిత వరప్రసాదం దేవుడిచ్చాడు. ఆరోగ్యము, గౌరవం, పేరు, పిల్లలు, ఉద్యోగం, హోదా, తెలివితేటలు, అందం అన్ని దేవుని యొక్క ఉచిత వరప్రసాదాలు. అందుకే పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, ఇతరుల కంటే నిన్ను అధికునుగా పరిగణించుకుందువేమో ఎవరు? నీకు ఉన్న సమస్తమును దేవుడే కదా ఇచ్చినది, నీకు ఉన్నది దేవుడిచ్చిన దానము కాదని నీవు ఎట్లు గర్వింపగలవు? దేవుడిచ్చినవి. యాకోబు గారికి రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనంలో, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. అన్నీ పరలోకములో నుంచే ప్రసాదింపబడ్డాయి. మొదటిది దేవుడిచ్చాడు అంతే. రెండవది దీనతతో ఉన్నవాడు ఏది సాధించినా కూడా అది నా బాధ్యత, నా ధర్మం, నా బాధ్యతను నెరవేర్చాను అని అనుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో, అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని కూర్చోండి. నేను కష్టపడ్డా, శ్రమించా, సాధించేశాను, చెమటోడ్చా, రక్తం చిందించాను, ఇది కాదు. ఇది నా బాధ్యత. కుటుంబములో తల్లి తండ్రి తమ బిడ్డలను ఎంతో గొప్పగా ప్రేమిస్తారు, అది మీ బాధ్యత. దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప బాధ్యత. దానిలో నేను ఇంత కష్టపడ్డా, అంత కష్టపడ్డానని చెప్పవలసిన అవసరం లేదు ప్రియుల. ఇది నీ బాధ్యత. అయోగ్యులముగు సేవకులము, మేము ఆ కర్తవ్యమును నిర్వహించితిమంతే. ఇక మూడవది, దీనత్వం ఉన్నవారు అతిశయించరు, గొప్పలు చెప్పుకోరు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 10వ అధ్యాయం 17వ వచనంలో, గొప్పలు చెప్పుకొనదలిచిన వాడు ప్రభువునందే గొప్పలు చెప్పుకోవాలి. నాలుగవది ఏమిటనంటే, ఇతరులు తనను గుర్తించకపోయినా తన మంచి పని కొనసాగించక మానడు. యాకోబు గారికి రాసిన లేఖ 4వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని ఎదుట వినమ్రులు కండు అప్పుడు ఆయన మిమ్ము ఉద్ధరించును. ఈ 4 విషయాలు ప్రియమైన బిడ్డలారా. ఏమిటి 4 విషయాలంటే, నాకున్న ప్రతీదీ దేవుని బహుమానం, ఏది సాధించినది నా బాధ్యత, దీనత్వం ఉన్నవాడు గొప్పలు చెప్పుకోడు, 4వది ఎవరు గుర్తించకపోయినా నేను మంచి పని చేయటం మాత్రం మానను. దీనత్వం, దీనుడిలో మనం చూసేవి ఏమిటి అంటే, యాక్సెప్ట్స్ కరెక్షన్, సరిదిద్దినప్పుడు అంగీకరిస్తాడు. రెండవది, ఎగ్జామిన్స్ ద ట్రూత్ ఇన్ ద కరెక్షన్, ఎవరైనా తనని విమర్శిస్తే దానిలో నిజం ఎంత ఉందో చూసి తన తప్పును తెలుసుకుంటాడు. దీన్ని సద్విమర్శ అంటారు. మొదటిది దిద్దుబాటు, సరిదిద్దుకుంటాడు. రెండవది సద్విమర్శ, ఎవరైనా విమర్శ చేసినప్పుడు దానిలో మంచి ఎంత ఉందో తీసుకుంటాడు. మూడవది యాక్సెప్ట్స్ ద మిస్టేక్స్ అండ్ అపాలజైజెస్, క్షమాపణ చెప్తాడు, తన తప్పు ఉంటే క్షమాపణ చెప్తాడు. 4వది నెవర్ ఎక్స్పెక్ట్స్ ప్రైజెస్, పొగడ్తల జోలికి వెళ్ళడు. 5వది రెస్పెక్ట్స్ ఎల్డర్స్ అండ్ యాక్సెప్ట్స్ సజెషన్స్, గౌరవిస్తాడు, ఇతరుల యొక్క సూచనలను సలహాలను స్వీకరిస్తాడు. 6వది యాక్సెప్ట్స్ రెస్పాన్సిబిలిటీ, తన బాధ్యతను స్వీకరిస్తాడు ప్రియులారా. కాబట్టి మనందరం కూడా దాసుల ఇతరులకు సేవ చేయాలంటే ఈ దీనత్వం అనేటటువంటి గొప్ప గుణం మనలో ఉండాలి. అటువంటి గొప్ప గుణాన్ని ప్రభు మనకు దయచేయమని వేడుకుందాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.